వెల్కమ్ బ్యాక్. జగన్ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం పోలవరం అమరావతిలోని కాదని నక్కల డ్రైన్ అవుట్ ఫాల్స్ స్లూయిస్లోనూ కనిపిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. యలమంచిలి మండలం లక్ష్మీపాలెం నక్కల డ్రైన్ అవుట్ ఫాల్స్ స్లూయిస్ను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వంలో డ్రైన్లు కాలువలపై లాకులు తలుపుల మరమ్మతులు పనులే కాకుండా కనీసం గ్రీజ్ నిర్వహణ కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మంత్రి అన్నారు. అందువలనే నీటి ప్రవాహానికి గేట్లు కొట్టుకుపోవటం, తుప్పుపట్టిన రోప్లు తెగిపోవటం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇటీవల వరద ఉధృతికి నక్కల కాలువ అవుట్ ఫాల్స్ స్లూయిస్ వద్ద తలుపు కొట్టుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో వేరొక డోర్ తెరిచి అమర్చడం జరిగిందన్నారు. దీనికి కొత్త తలుపు ఏర్పాటు కోసం అత్యవసర పనిగా 50 లక్షల నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఏదో పోలవరమో అమరావతిలోనో విధ్వంసం కాదు. ప్రతి శాఖలోనూ కూడా విధ్వంసం కనపడుతుంది. కళ్ళకు కనిపెట్టినట్టుగా ఉదాహరణే ఏదైతే ఈ యొక్క నక్కల అవుట్ఫాల్స్ లూయిస్. ఇప్పుడే మనం చూసాం 5 సంవత్సరాల్లో కనీసం లాకులకు కానీ షట్టర్స్కి కానీ డోర్స్కి కానీ మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టకుండా మెయింటెనెన్స్ లేనిటువంటి దుస్థితిలో ఈరోజు ఈవేళ ఒక ప్రవాహం వస్తే ఆ గేట్లు కొట్టుకుపోవడము, లేకపోతే ఆ రోపు తెగిపోవడము, తుప్పు పట్టి మరి ఎంత నష్టం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ నక్కల్ డ్రైన్కి సంబంధించి ఈ యొక్క అవుట్ఫ్లోస్ ఏదైతే లక్ష్మీపాలెం ఉందో మొన్న కూడా వీళ్ళు ఫ్లడ్ వాటర్ వస్తున్నప్పుడు ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడే అంతంత మాత్రంగా తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నటువంటి ఆ షట్టరు మరి అది మొత్తం వదిలేసి కొట్టుకుపోతే మళ్ళీ అప్పటికప్పుడు ఏదో పాత వేరే డోర్ ఉంటే